ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి వర్తమానమును ఆలకించడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆ దేవునికి ఎంతో ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. మరిగు పర్యాయము మీ వర్తమానమును ప్రభువా మేము వినడానికి మీరు చూపిన భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, మరి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి మీరు తోడయ్యండి, కృపనిచ్చి జయమనిమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము కొండలో విషమున్నది. దైవజనుడా దైవజనుడా కొండలో విషమున్నదయ్యా, ఈ ఆహారం మేము తినలేమని చెప్పేసని దైవజనుడి దగ్గర ప్రవక్తలు శిష్యులు మొత్తుకున్నట్టుగా చూడగలుగుతాం. ఈ మాటలు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వచ్చిన వరకు మనకి భాగం కనబడుతూ ఉంటుంది. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చినాడంట. తిరిగి వచ్చినప్పుడు ఆ దేశం అంతటా కూడా క్షామముతో ఉండి ఉన్నది. ప్రవక్తలు శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టేసి మీరు కూర వంటకం చేయండి అని చెప్పేసి ప్రవక్తలకు శిష్యులకు అక్కడ సెలవిచ్చిన ఉంటుందన్నమాట. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని గుణం ఎరుగక దాని తీగలను తెంచి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలు శిష్యులు రుచి చూసి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసిరి, దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనిను వారు తేగ కొండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కూడా కనిపించలేదంట. ఈ భాగంలో మనం ఈ ప్రస్తుతమైన దినాలకు మనం అన్వయించుకున్నట్లయితే ఈ లోకమంతా అక్కడ దేశమంతా క్షామము చేత నిండి ఉన్నది. ఈ రోజుల్లో మరి ప్రస్తుతమైన దినాలు కూడా మరి దేశమంతా కూడా వైరస్తో నిండి ఉన్నది, క్షామముతో నిండి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి అసలే కరువు, అసలే భయంకరమైన దినాలు, వీటితో పాటు మరొకటి యాడ్ అయితే ఏంటి పరిస్థితి? అక్కడ దైవజనుడు వారందరికీ శిష్యులకి ప్రవక్తలకు తెలియపరిచి ఆహారము కొరకు ఒక కూర వంటకము చేయమని చెప్పేసి అని తెలియపరిస్తే వారు వెళ్ళి కూరాకులు ఏరుకుని లేదా తీసుకొచ్చే సందర్భంలో ఒక వెర్రి ద్రాక్ష అది దాని గుణం ఎరుగుగా దాని తీగలను తెంచి అక్కడ ఆ కొండలో వేశారంట. తీరా వారు తినబోయే తలికి అది ఎలా ఉంది? చేదుగా విషమున్నట్టుగా వారు గుర్తించి దైవజనుడా దైవజనుడా అని కేకలు వేసి అయ్యా ఈ కుండలో విషమున్నదని సెలవిస్తే అప్పుడు దైవజనుడు చేసిన కార్యం మనం చూస్తాం. అయితే మీరేం చేయండి, పిండి కొంత మీరు తీసుకురండి. వారు తేగ కొండలో దాన్ని వేసిరి, జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పిను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కూడా కనబడకపోయెను. పిండి అనేది ప్రభు ఆత్మకు సాదృశ్యమైనది లేదా ప్రభువుకి పరిచయమైనది. ఆయన మన కొరకు ఎలా మారినాడంటే ఒక పిండిలాగా రొట్టిలాగా మారినాడు. మన కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయన ఈ లోకములో మనకు జీవాహారముగా మారినాడు. పిండిని మనం చూసినట్టయితే ఆ పిండిని మనం ఏం చేయవచ్చు? రొట్టెలు చేసుకోవచ్చు, లేదా ఇంకా రకరకాలమైన చేసుకోవచ్చు. అది అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండేదిగా ఉండి ఉంటున్నది. అదే మనం ధాన్యాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ వడ్లు తీసుకుని గోధుమలు తీసుకుని మనం వంట చేయటం కష్టముగా అనిపిస్తుంటుంది. దానిని ఎప్పుడైతే పిండి పదార్థంగా ఎప్పుడైతే ఆ పిండి అంటే అది గానుగులో వేయబడి లేదా మిల్లులో వేయబడి తిరిగి మెత్తటి పలుకు లేకుండా వస్తుంది. ఆ పిండికి సాదృశ్యంగా ప్రభు అయిన క్రీస్తు అయ్యుండి ఉన్నాడు.
మరి ఈ భయాందోళనతో కూడిన ఈ సమాజంలో క్షామములతో, కరువులతో, కాటకాలతో, వ్యాధులతో లేదా భయంకరమైన విపత్తులతో నిండి ఉన్న ఈ సమాజంలోనికి క్రీస్తుని మనం పరిచయము చేయగలిగితే, ఏ కుటుంబములో, ఏ సమాజములో ఎక్కడైతే ఈ పరిస్థితులు ఆవరిస్తున్నావో వారికి క్రీస్తుని మనం పరిచయము చేయగలిగితే వారి జీవితాలు తిరిగి మరలా దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. అలా క్రీస్తు ప్రేమ తెలియక ఇలా ఒకరు వెంబడి ఒకరు, అయ్యో భర్త చచ్చిపోయారని భార్య, అయ్యో తల్లిదండ్రులు చచ్చిపోయారని బిడ్డలు, ఇలా ఒకరి వెంబడి ఒకరి నష్టం వెంబడి నష్టము అలా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అదే వారికి క్రీస్తుని పరిచయం చేయగలిగితే, దేవుని ఆత్మను వారికి తెలియపరచగలిగితే అవి ఆగిపోతవి. అందుకంటాడు, ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వానికి ఏ శిక్షావిధి లేదు. మనం క్రీస్తు నందు ఉన్నట్లయితే మన మీద ఏ శిక్ష కూడా అనేది పనిచేయదు. ఒకవేళ గతంలో ఒకవేళ జరిగినప్పటికీ అంతటితో ప్రభు ఏం చేస్తాడు, దానిని ముగింపు పలుకుతాడు. అక్కడ ఆ సందర్భంలో, ఆ దినాలలో జరిగిన ఆ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని ఈ దినాలలో జరుగుతున్న సందర్భమును బట్టి మన ప్రభు యొక్క వర్తమానమును ఎప్పుడైతే మన జీవితాలకి అన్వయించుకొనగలుగుతామో నేను ఈ భయాందోళన నుంచి మనకు ఏమవుతాం, విడుదల పొందగలుగుతాం. దైవజనుడా కొండలో విషమున్నది. ఈరోజు మనం చూసినట్టయితే, ఈరోజు మనం కేకేంటే, ప్రభువా మా కుటుంబంలో అయ్యా మరణము ఉన్నది, మా కుటుంబంలో లేదా కరువు ఉన్నది, మా కుటుంబంలో వ్యాధి ఉన్నది, మా కుటుంబంలో లేకుంటే భయం ఉన్నది, దీనిని ఎవరు తీసివేయగలుగుతారని ప్రభువునైతే ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో, నీ బంధువులు తీసివేయలేని పరిస్థితి, లేదా నీ రక్త సంబంధులు తీసివేయలేని పరిస్థితి, లేదా నీకున్న ధనము, నీకున్న బలము, నీకున్న జ్ఞానము, ఈరోజున్న పరిస్థితి నీ కుటుంబంలో నుంచి ఎవరు తీసివేయలేని పరిస్థితి. మరి ఎవరు తీసివేయగలుగుతారు? ఆయన ఒక్కడే మన కొరకు జీవాహారముగా మారిన దేవుడు, మనలను బ్రతికించటానికి, మనలను జీవింపచేయటానికి ఆ కలువరి సిలువలో మనకు బదులుగా మన స్థానంలో ఆయన మరణించి ఉన్నాడు. ఈ వర్తమానం ద్వారా ప్రభు ఏంటి అని చెప్పేసి ప్రభు సన్నిధిలో నేను అడుగుతుంటే, ఆ దినాలలో అలా జరిగినది వారికి ఆ సమస్య నుంచి విడిపించబడడానికి ఆ కొంత పిండి తీసుకుని వచ్చి వేస్తే ఆ యొక్క విష పదార్థము ఎలా మారింది, మంచిగా ఆహారముగా వారు తినగలిగిన, రుచి కలిగిన, శక్తినివ్వగలిగిన ఆహారముగా మారగలిగింది. ఈరోజు మనం చూసినట్టయితే ఈ సమాజానికి, ఈ కుటుంబాలు లేదా ఇలాంటి భయాందోళనతో ఉన్న కుటుంబాలకు క్రీస్తును పరిచయం చేయగలిగితే ఎందరో తిరిగి తన మనుగడను కొనసాగించగలుగుతారు. ఆయన ప్రేమ తెలియక, ఆయన త్యాగము ఎరుగక, ఆయన దేవుడని లేదా నమ్మక అనేకులు వారి ఆచారాలలో వారు నశించిపోతున్నారు, వారు పాడైపోతున్నారు. అట్టి ఆత్మలకును నేను ఉత్తరవాది అన్నట్టుగా మన ప్రభువు చెంతకు మనం నడిపించగలిగితే, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు ఉన్నాడమ్మా, తిరిగి మరలా మంచి రోజులు ఇస్తాడు, దేవుడు ఉన్నాడమ్మా, తిరిగి నీ బిడ్డలకు అన్యాయం చేయడు, నీకు తోడై ఉంటాడని చెప్పేసి ఆ నిజ దేవుడిని గురించి, ఆ నిజ రక్షకుడిని గురించి మనం పరిచయం చేయగలిగితే, తద్వారా కుటుంబాలు ఆదరించబడతాయి, ధైర్యపరచబడతాయి, పురికొల్పబడతాయి, ప్రోత్సహించబడతాయి. మరి అంతటితో ఆ తెగులును, లేకుండా అంతటితో, లేకుండా ఆ మరణాలను, లేకుండా అంతటితో ఆ సమస్యలు మనం ఏం చేయొచ్చు, ఆపివేయవచ్చు. ఇలా మనం చూస్తున్నట్టు కుటుంబాలలో జంట మరణాలు, కుటుంబాలు కూడా అతలాకుతలమే, ఒకరిని వెంబడి ఒకరిని అన్నట్టుగా అలా అంటుకుని పోయే పరిస్థితులు అనేవి కనబడుతుంది. అలాంటి వారికి మన ప్రభు అయిన క్రీస్తుని మనం పరిచయం చేద్దాం. ప్రభు ఆత్మకు మనం చోటిద్దాం. ప్రార్థనాత్మను కలిగి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కార్యాలను ప్రభు ఈ సమాజానికి ఎలా మీరు అందించగలుగుతారు, అందుకు నన్ను ఎలా మీరు వాడుకొనగలుగుతారు, అందుకు మీరు ఎలా నన్ను బలపరచగలుగుతారు, అందుకు నా ద్వారా నేను ఎదుటి వారికి ఎలా మేలు చేయగలుగుతారని చెప్పేసి ఆ ప్రేమను మనం వెల్లడి చేయటానికి మన శాయి శక్తుల, మనకు కలిగిన వాటిని బట్టి, మనం ఉన్న వాటిని
స్థితిని బట్టి లేదా ఉన్న పరిస్థితులను బట్టి ప్రభు ఆత్మకు చోటు ఇవ్వగలిగితే దేవుడు తన కార్యాలను ఆయన జరిగించే దేవుడుగా ఉండి ఉన్నాడు. కనుక అక్కడ చూసినప్పుడు దైవజనుడా వారి గుణం ఎరుగక దానిలో తీసుకొచ్చి ఆ కుండలో తీసుకొచ్చేసి ఆ యొక్క వెర్రి ద్రాక్ష తీగలను వేస్తే ఆహారం అంతా పాడైపోయిందని చెప్పేసి అని దానిని పాడు చేయలే. లేకుంటే ఈరోజు మనం చూసినట్టయితే కొందరు పాడే లేకుంటే ఆ పరిస్థితులు వచ్చేసినాయి అని చెప్పేసి అని వారు ఉన్నవారిని పడేసుకునే పరిస్థితులా కాదు. ఏదో ఒక విధంగా బాగు చేసుకుందాం, ఏదో ఒక విధంగా లేకుంటే వారిని నయం చేసుకుందాం అని చెప్పేసి నానా ప్రయత్నాలు పడుతున్నారు తప్ప వచ్చిందని వదిలిపెట్టే పరిస్థితిగా ఉండటం లేదు. ఎంతో కొంత తన శాయి శక్తుల ఏదో ఒక రీతిలో తన శక్తికి మించిన వైద్యం చేయించడానికైనా లేకుంటే తన శక్తికి మించిన లేకుంటే మనీ ఖర్చు పెట్టడానికైనా వెన్నుకాడన విధానంలో కొందరు ఉంటున్నారు. మరి అలాంటి వారి జీవితాలకి ప్రభువు తోడు కాగలిగితే, ప్రభు ఆత్మ వారికి అనుగ్రహించబడగలిగితే వారు గొప్ప అపాయాల నుంచి విపత్తుల నుంచి తప్పించబడగలిగే పరిస్థితులు మనం చూడగలుగుతాం. దేవుడు తోడే ఉంటే ఒకవేళ ఆపదను బట్టో అపాయమును బట్టో తప్పించి నీకున్న దాన్ని కూడా సేవ్ చేసే పరిస్థితులు ఉండి ఉంటుంది. అదే దేవుడు తోడు లేకపోతే ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క ప్రాణ భయముతో లేదా పాపమనే భీతితో ఏం చేస్తున్నారు, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు చేస్తే ఉన్న ప్రాణాలను కూడా పోగొట్టుకునే పరిస్థితి. వీరు బ్రతకరయ్యా అనుకున్న వారికి కూడా దేవుడు ఒక ఆలోచన ఇచ్చి చక్కటి నడిపింపునిచ్చి ఇగో ఇలా చేసుకుంటే అమ్మా నువ్వు భయపడకుండా దేవుడు నీకు తోడుంటాడని సెలవిస్తాడని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు ఒక తల్లితో మాట్లాడితే ఆమెకు మరి మన కోవిడ్ ఆ యొక్క వ్యాక్సిన్ వేయించుకున్నాక నుంచి బాడీ పెయిన్స్, జ్వరం రావటం తిరిగి దాదాపుగా అలా 5 నుంచి 10 డేస్ వరకు అలా వచ్చింది. దానితో తగ్గట్లేదని చెప్పేసి ఆందోళన చెంది వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తే టెస్ట్ చేస్తే కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేస్తే దానిలో పాజిటివ్ అని వచ్చింది. తర్వాత తిరిగి మరలా అమ్మ సిటీ స్కానింగ్ తీయాలని చూస్తే సిటీ స్కానింగ్ తీస్తే ఎక్స్రే తీస్తే గుండెలకి ఇన్ఫెక్షన్ చేరిందని చెప్పింది. తర్వాత అమ్మ అలా కాదమ్మ ఇంకా సిటీ స్కానింగ్ తీయాలని చెప్తే సిటీ స్కానింగ్ తీస్తే ఇన్ఫెక్షన్ ఉంది, నీ పల్స్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దాదాపుగా 95 నుంచి ఈ రాత్రి పడిపోవచ్చేమో, నీకు నేను ఎలాంటి మందులు రాయట్లేదు, నువ్వు వెళ్ళి ఇమ్మీడియట్గా హాస్పిటల్లో మీ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వమని ఆ తల్లికి చెప్పారంట. మరి హాస్పిటల్కి వెళ్దామంటే అక్కడ 40,000, 50,000, ₹1,00,000 అని చెప్పేసి అవి కట్టితేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పేసి అక్కడ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి తోచక దిక్కుదోచక వెంటనే దైవజనులకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. ఒక ఆలోచన ఇచ్చాడు. వారి ఇంటి ఓనరే వైద్యుడట. అతని దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఆ డాక్టర్ గారు చెప్పారంట, అమ్మ ఒక్క పూటకు నేను ఆర్టిఫిషియల్ టెస్ట్ చేస్తానని చెప్పేసి ఆర్టిఫిషియల్ టెస్ట్ చేశాడు. తెల్లారి చేస్తే దానిలో నార్మల్ వచ్చింది. మీరేం భయపడొద్దు, పర్లేదు, నీ పల్స్ రేట్ కూడా బాగానే ఉంది, 95 దాకా ఉంది అని చెప్పేసి కొన్ని మందులు రాస్తాను, 2-3 రోజులు వాడి చూడు అని చెప్పేసి కొంచెం ధైర్యం ఇచ్చి ఓతమిచ్చి ఆ మందులు రాశాడు. 2-3 రోజులు మందులు వాడే తల్లికి రికవర్ అయిపోయింది. మరి అంతకుముందు చెప్పిన డాక్టర్ యొక్క మాటల సలహాలు తీసుకుంటే అదే ఆలోచన వారికి రాకపోతే ప్రార్థన చేయించుకుందాము, ప్రభు సహాయం పొందుదామని ఆ నడిపింపు రాకపోతే అలా వెళ్ళి వారు హాస్పిటల్లో పడిపోతే ₹1,00,000 కట్టవలసిన పరిస్థితి, ఆ తదుపరి పర్యవసానము ఎలా ఉండేదో తెలియదు. ఒకవేళ ప్రాణం దక్కించుకోవచ్చు, కానీ వైద్యులు ఏం చేస్తున్నారు ఈ దినాలలో, దోచుకునే పరిస్థితి అన్నట్టుగా కనబడుతుంది. అలా అని అందరూ కాదు, కొందరు కొంచెం వచ్చిన దానిని భయపెట్టేసి లేకుంటే దానితో ఇంకా ఎక్కువ దోచుకునే పరిస్థితులు అనేవిగా కనబడుతున్నాయి. కొందరు నిజమైన వైద్యం చేసేవాళ్ళు ఉండి ఉన్నారు. మరి ప్రాణం దక్కించుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోతే ప్రాణం పోతుంది అని చెప్పేసి అటు వెళ్ళి చూయించుకోలేక ఇటు ఇంటికాడ వండలేక తిరిగి శక్తికి మించిన లేకుంటే సమస్యలకు చోటు చేసుకునే పరిస్థితులు అనేవి కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి నుంచి నన్ను తప్పించాలంటే ఆ ఒక్క దేవాది దేవుడే నీ ప్రాణమును నీకు ఇవ్వగలిగిన దేవుడు, నీకు ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు, నిన్ను సమస్తమును కూడా బాగు చేయగలిగిన ఆయన ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన ఆలోచన చొప్పున నువ్వు అడుగులు వేయటానికి అప్పుడు నువ్వు మనుషులను, అధికారులను, వైద్యులను ఆశ్రయిస్తే వాళ్ళు మోసం చేయాలనుకున్న దేవుడు నిన్ను మోసగాళ్ళకి అప్పగించడు. ఒకవేళ ఉన్న పరిస్థితులు బట్టి ప్రాణం పోయే పరిస్థితులు కనపడినా తిరిగి దేవుడు నన్ను నమ్మిన బిడ్డలను, తన
నమ్మిన బిడ్డలకు ప్రాణమును ఆయన రక్షించే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈ విషయాల్లో కొన్ని పర్యాలు తొందరపాటు చర్యలు లేదా అనేవి చోటు చేసుకుంటుని కొందరు అజ్ఞానంగా అడుగులు వేసి ప్రాణాలను కూడా పోగొట్టుకునే వారు ఉన్నారు. వీటి విషయాల్లో మనకు దైవ నడిపింపు కావాలి, దేవుడు నడిపింపు కావాలి, దేవుని ఆలోచన కావాలి, దేవుని చిత్తము కాబడాలి. ఈ భయంకరమైన విపత్తు నుంచి మనం తప్పించబడాలంటే ఏ మనుషుని ఆలోచన కాదు, ఏ అధికారి ఆలోచన కాదు, దేవుని ఆలోచన ప్రకారం అయ్యా నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా నేను నడుస్తానని చెప్పేసాను. ఎప్పుడైతే నువ్వు అడుగు వేయగలుగుతావో తద్వారా దైవ కృపను దైవ దీవెనను చూడగలుగుతావు. మనం అక్కడ చూసినప్పుడు తయారు చేయబడిన ఆహారం అంతా కూడా ఆ కూర అంతా కూడా పడేయలేదు. దేవుడి సెలవు ఇచ్చినాడు, తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ పిండి దానిలో వేయని చెప్తే ఆ పాడైపోయిన కూర అంతా కూడా బాగుపడింది. అలాగని ఈ రోజుల్లో ఎందరెందరూ పాడైపోయిన జీవితాలతో లేదా మరణానికి సమీపమైన ఉన్న స్థితిలో ఉండి ఉంటున్నారో అలాంటి వారికి క్రీస్తును పరిచయం చేయగలిగితే, క్రీస్తును స్వార్థ క్రీస్తు మాట వారికి దొరకగలిగితే వారి జీవితాలు బాగుపడగలుగుతాయి, వారు బ్రతకగలుగుతారు, వారు జీవించగలుగుతారు. తద్వారా దైవరాజ్య సంబంధులుగా వారు ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతారు. అలాంటి కృపను అలాంటి దీవెన ఈ దినాల్లో చూడాలని ప్రభు మన పట్ల ఆశిస్తున్నాడు, ప్రభు మన పట్ల తలుస్తున్నాడు. అలాంటి కృప కొరకు నేను కనిపెట్టుకుందాం. మరి ఆ దినాల్లో జరిగినట్టుగా మరి ఈ దినాలలో కూడా ఎటు చూసినా, ఏ పరిస్థితి చూసినా, ఏ సన్నివేశం చూసినా, ఏ విధానం చూసినా బ్రతుకు జీవుడా అనే పరిస్థితిలో ఉంది. మరి ఇలాంటి వారికి క్రీస్తు ప్రేమను మనం ప్రకటిద్దాము. నువ్వు పనిచేసే చోట కావచ్చు, వారికి నీ ప్రేమ క్రీస్తు ప్రేమను తెలియపరచు. నువ్వు ప్రయాణం చేసే స్థలంలో కావచ్చు, లేదా నువ్వు ఎక్కడ ఏ సందర్భంలో ఉండి ఉన్నావో వారికి దేవుడి గురించి పరిచయం చేసి తద్వారా క్రీస్తు ప్రేమను వారికి తెలియపరిస్తే ఆయన నిన్ను బ్రతికిస్తాడమ్మా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, ఆయన నిన్ను బాగు చేస్తాడమ్మా అని చెప్పేసి వారిని ధైర్యపరచగలిగిన వ్యక్తి అవ్వు. వారిని కూడా బయట సమస్య నుంచి బయట పడవేయగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆ తదుపరి వారు నమ్మేది, రక్షణ పొందేది దేవుని చిత్తము. మన మధ్య ఒక సహోదరుడు కూడా తన ఇంటి ఎదురు వ్యక్తికి కోవిడ్ వస్తే తను చేయవలసిన సహాయం చేసి వారికి కావలసిన ఆదరణను, ఊరటను కలుగు చేశారు. తర్వాత వారు రక్షించబడేది లేదా దేవుని చిత్తానికి చోటిచ్చేది. మనం చెయ్యవలసింది మనం దేవుని ప్రేమను క్రియలలో మనం వారికి అందించగలిగితే దేవుడికి ఏదో ఒక రోజు దేవుని ద్వారా మేలు పొందిన వ్యక్తి ఆయన ఎద్దకు లేకుండా ఉండటం వాని వల్ల కాదు. కనుక నేను కూడా మరి క్రీస్తుని ఏం చేద్దాం, పరిచయం చేద్దాం ఈ సమాజానికి. నీ ఇరుగుకో పొరుగుకో లేదా అలా ఆదరణ కోల్పోయిన వారికి దేవుని మాటల ద్వారా ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని బలపరచడానికి దేవుని ఆత్మ కలిగిన బిడ్డగా నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవుడా, నీకు మా వందనాలు. నీ కృప కలిగిన నామములో మమ్మల్ని మీరు దృష్టించండి అయ్యా. ఆనాడు మరి గిల్గాలుకు ఎలీషా వచ్చినప్పుడు ఆ దేశమంతా కూడా క్షామముతో కరువుతో ఉండినప్పుడు తన ప్రవక్తలను శిష్యులను పిలిచిన ఆయన ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి మరి కూర వంటకం చేయమని సెలవిచ్చినప్పుడు వారందరూ కూడా మరి ఆ శిష్యులు వెళ్ళి కూరాకులను ఎరుకొచ్చి అయ్యా ఆ కుండలో వేసి వంటకం చేసినప్పుడు వారిలో ఒకడు గుణమెరుగుక వెర్రి ద్రాక్ష చెట్టుని తెలియక దాని తీగలు తీసుకుని వచ్చి వేస్తే ఆ కూరంతా కూడా పాడైపోయిందయ్యా. అందుని బట్టి మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడా ఈ కొండలో విషమున్నదని మనవి చేసినప్పుడు ఆ కూరను పడేయమని చెప్పలేదు, కానీ దానిలో కొంత పిండి తీసుకొచ్చి మీరు వేయండి, అది మంచి ఆహారంగా మారుతుందని సెలవిచ్చినప్పుడు అలాగూ చేశారయ్యా. అలాగే ఈ దినాలలో కూడా మరి ఎందరో నాయనా ప్రాణాంతకరమైన వ్యాధులతో మరి దూరమవుతుంటే, నశించిపోతుంటే అయ్యా అలాంటి వారికి క్రీస్తు ప్రేమను పరిచయం చేయగలిగితే వారి జీవితాలు అయ్యా తిరిగి మరలా నీ వైపు తిరుగుతాయి కదయ్యా, నీ మేలు పొందుతాయి కదయ్యా, నీ కార్యాలను వారి జీవితాల్లో అనుభవిస్తారు కదయ్యా. అలాంటి కృప భాగ్యమును నాయనా ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేసి నీ కార్యములు జరిగించి అద్భుతం చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.